హలో అండి. నేనైతే పసుపు ఇంట్లోనే పండించానండి. మా పెరట్లో ఇలాగ కూలర్ టబ్‌లో నేను పసుపు మొక్కల్ని పెట్టాను. ఇలాగ పసుపు తయారైందనమాట. ఇందులో నేను 4, 5 మొక్కలు పెట్టానండి. అయితే నాకు ఇంతే పసుపు వచ్చింది కదా! వేరే వేరే వాటిల్లో కూడా ఒక్కొక్క మొక్క అలా పెట్టాను. ఒక్కో మొక్కకి ఎంత వస్తదిలే అనేసి నేను వీడియో తీయలేదనమాట. ఇంత పెద్ద టబ్‌లో పెట్టినవి ఇంతే పసుపు వచ్చింది కదండీ! చిన్న బకెట్‌లో వేశాను. అదైతే చాలా ఎక్కువ పసుపొచ్చిందండి. మనము కిందేసే మట్టి మీద ఆధారపడి ఉంటదనుకుంటా. పసుపు ఎక్కువ రావడం, తక్కువ. ఇదిగోండి ఇంత చిన్న బకెట్‌లోనే ఇది ఒక్క మొక్కకే ఇంత పసుపొచ్చిందనమాట. మనకి బయట దొరికేదంతా కెమికల్ కలిపేస్తున్నారండి పసుపులో. మీరు కూడా వీలైతే ఇలాగే ఇంట్లో టబ్బుల్లోనో ఇలాగ పెట్టుకొని కిందైతే ఇంకా బాగా గ్రోత్ బావుంటుందండి పసుపుకి. మీరు కూడా పసుపు నాటి ఇలా మనం కూరల్లో వాడుకోవడానికి కానీ, మనం వాడడానికి కానీ ఇలాగ పసుపు పండించుకోండి. థ్యాంక్ యూ.